సార్ మీరు 6 గ్యారంటీలు చేస్తన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు చేయకపోగా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగు, లిక్కర్ స్కామ్ అంటూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్స్ చెప్తున్నారు. ఇది నిజమేనా? ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ప్రజలు ఫ్రీ బస్ అడగల. హ్మ్. అయినా సరే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని అవును. ముఖ్యమంత్రి గారు కోరి అధిష్టానం కూడా అనుకొని ఫ్రీ అనుకోని బస్ చేసింది. ఇచ్చింది. 500 గ్యాస్ ఇస్తా అని చెప్పారు మేనిఫెస్టోలో. 500 గ్యాస్ అమలు చేస్తున్నాం కదండి. హ్మ్. తర్వాత మేము డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు లోన్స్ ఇవ్వాలి, హ్మ్. సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి, లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక పెద్ద సభ పెట్టి ఈరోజు అది కూడా అమలు చేస్తున్నాం కదా. హ్మ్. అదే ఫ్రీ కరెంటు 200 యూనిట్ అది కూడా లాంచ్ చేశాం కదా. ఇంకా చాలా అన్నీ ఏవైతే అనుకున్నాం 6 గ్యారెంటీలు, ఇంకా ఒకటేదో ఉంది అది హ్మ్. చేసేస్తారు. హ్మ్. ఇంకా అది చేస్తూనే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకురావాలి కదా, మా బాధ్యత కదండి. హ్మ్. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే దోపిడీ చేసిర్రు వీళ్ళు, వీళ్ళు ఏ ప్రజలనైతే ఇబ్బంది పెట్టిరో, ఏ నాయకులనైతే ఇబ్బంది పెట్టిరో, వీళ్ళు చేసిన క్రిమినల్స్ని అందరూ కూడా బయటికి తేవాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది కదా. హ్మ్. కాబట్టి తప్పకుండా వీళ్ళు లోపలికి వెళ్తారు. కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారు ఏమన్నారు, రాగానే ఫస్ట్‌లో హ్మ్. కేసీఆర్ గారు మాట్లాడిచ్చారు. పాపం కడియం శ్రీహరి మాట్లాడలేదు. హ్మ్. ఏమన్నాడు, మీ ప్రభుత్వం కూలిపోతది, హ్మ్. అది తొందరలే అన్నాడు. మీరు ఆయన్నే మరి ఆయన్నే తీసుకున్నారుగా. వచ్చారు కదా మా పార్టీలకు. మీరే ఆయన భయపెట్టి మరి ఇప్పుడు తీసుకొచ్చారంటగా. ఆయనే చెప్తున్నారు కదా మాకు కాదండి. మల్లారెడ్డిని మాట్లాడితే మల్లారెడ్డి కాలేజీలు పడగొడుతున్నారంట మీరు. కాలేజ్ పడగొట్టడం కాదు. డే 1 నుంచి కూడా మా ఎంపీ ఉండే రేవంత్ రెడ్డి గారు ఆ! ఆ నియోజకవర్గంలో హ్మ్. ఏ అయితే చెరువు ల్యాండ్లు ఉన్నాయి, హ్మ్. అవన్నీ సిక్కం ల్యాండ్లు ఉన్నాయి, అవన్నీ కబ్జా చేసిండు. ఆయన ఎప్పటికప్పుడు పెట్టిండు, కోర్టులో కూడా కేసులు వేసిండు. ఓకే. కోర్టు డైరెక్షన్లు వచ్చినాయి కాబట్టి కూలగొడుతున్నాం. హ్మ్. అంతేగాని వ్యక్తిగత కక్ష ఏం లేదు మాకు. ఓకే. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ యొక్క భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం బాధ్యత. ఓకే. అంతేగాని ఆయన వ్యక్తి అంటే ఆయన ఏదేదో మాట్లాడిండు, ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, నాకేదో అన్యాయం అయిపోతుంది. అసలు నువ్వు చేస్తుంది దోపిడీ ఏందంటే, నువ్వు అన్ని ఇన్‌స్టిట్యూట్స్ అన్ని పెట్టిందే నువ్వు ప్రభుత్వ భూములలో కదా. హ్మ్. కాబట్టి దాని మీద తప్పకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సార్ ఒకటి సార్. కేసీఆర్ మీ దళితులందరికీ దళిత బంధు ఇస్తున్నారు. ఇన్ని వేల కోట్ల లక్షల రూపాయలు మీ అందరికి పెట్టి, మీ దళితుల్ని ఉద్ధరించాలని జెప్పి ఆయన, మీ దళితులకి మంచి చేయాలని జెప్పి చేస్తుంటే మీరేమో ఆయన్ని హ్మ్. కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా. పెద్దాయన సిగ్గుండాలి ఆయనకు. ఆ! సిగ్గుండాలంటున్నాను నేను. ఆ! ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్‌లో దామోదర్ రాజనరసింహ గారు హ్మ్. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టం తీసుకొచ్చినాం. హ్మ్. ఏవైతే బడ్జెట్ కొలాప్స్ కావద్దు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆ చట్టం తీసుకొస్తే, హ్మ్. ఆ చట్టాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసిండు కేసీఆర్ గారు. హ్మ్. చేసి ఏం చేశాడు, ఈటల రాజేందర్ గారి బై ఎలక్షన్‌లో అక్కడ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ దళిత ఓటు దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. హ్మ్. ఆ ఓట్లన్నీ కూడా ప్రభావితం చేసి తీసుకోవాలనే ఉద్దేశంతోని గంపగుత్తగా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి దాని తర్వాత ఎవడు మాట్లాడారు, తర్వాత దీన్ని ఎలక్షన్ వరకే మాట్లాడదాం, దాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. హ్మ్. కానీ ప్రజల్లో డిమాండ్ పెరిగిపోయింది. అది అంటే ఇన్స్టెంట్గా వచ్చే డబ్బులు కదా, నీకు దానికి ఒక గైడ్లైన్స్ లేదు, ఓ బిజినెస్ చేసుకునే విధానం లేదు, ఏం లేదు. డబ్బులు తీసుకోవడం, తాగు తందనాడు ఏమన్నాడు. ఆ రకంగా దాని డిమాండ్ పెరగడం వల్ల దాని అంతా కూడా దుర్వినియోగం అయిపోయింది ఆ డబ్బులని. హ్మ్. కాబట్టి మేము ఆ ప్రభుత్వం వచ్చినాక మేము చెప్పినాం, సరే నువ్వు 10 ఇచ్చినావు, మేము 12 ఇస్తాం. కానీ 12 ఇచ్చిన దానికి ఒక విధానమైన లోన్ ఇచ్చే విధానం ప్రాసెస్ ఏది ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారంగా చేయాలి. ఎందుకంటే ఆ డబ్బులు కూడా వృధా కావద్దు. ఒక దళితుడు అనేవాడు ఆర్థికంగా ఎదగాల, బిజినెస్ చేసుకోవాలా, బిజినెస్ చేసుకున్న డబ్బులతోని వాడు పైకి వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన దానికి అర్థం ఉంటుంది. నువ్వు డబ్బులు వచ్చేస్తే నువ్వు వెహికల్ కొనుక్కొని, నువ్వు అది కొనుక్కొని, సబ్సిడీ చేసుకొని, లోన్ అంతా డబ్బును వృధా చేసుకునే విధంగా చేసిన విధానమే కేసీఆర్ది దళిత బంధు. హ్మ్. కాబట్టి అలా చేయం మేము. సప్లైని సక్రమంగా దీన్ని అమలు చేస్తాం. దీని మీద ఆల్రెడీ కూడా మీరు దామోదర్ రాజనరసింహ మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టారు మాతోని. హ్మ్. దీని రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏ అయితే ఇప్పుడు ఎస్సీలలో ఉన్న ఉపకులాలు ఒక కార్పొరేషను, మాదిగకు ఒక కార్పొరేషను, మాలకు ఒక కార్పొరేషను పెట్టి జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ కేటాయింపించి దాంట్లో సబ్సిడీని ఎంతవరకు ఇవ్వగలి వాళ్ళను ఈ బిలో పావర్టీ కింద ఎక్కడైతే ఉన్నారో ఈ దళితులు వాళ్ళని పైకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా ఎస్సీ సప్లాన్ను అమలు చేస్తుంది.
ఉమ్, ఈ యొక్క ఐడియాలజీ మా ముఖ్యమంత్రి గారికి ఉంది, మా పార్టీకి ఉంది. ఓకే. కాబట్టి కేసీఆర్ చేసిన ఈ స్కీమ్స్ అన్నీ కూడా బూటకం అండి అవి. అవంతా అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నడిపించిండు ఆయన. ఉమ్, మన ప్రజలు ఇట్లా ఆశతోని ఒక ఒక ఏదన్నా మనం ఒక చూస్తుంటాం ఒక సినిమాలలో పైనుంచి ఏదో డబ్బులు పడేస్తుంటే ప్రజలంతా ఏరుకుంటారు కింద. ఆ టైప్లో ఈ దొరగారు వ్యవహరించారు. ప్రజల్ని ఎప్పుడైనా కలిసిండు ఆయన? ఉమ్, ప్రజలతోనే ఎప్పుడైనా నేరుగా మాట్లాడిండా? మీటింగ్లో అది దొరగడికి వెళ్ళిపోవడం, దొరగడికి ఎప్పుడైనా మీటింగ్ ఉంటే రావడం, మాట్లాడడం, క్యాబినెట్ కూడా ప్రగతి భవన్లో పెట్టేవాడు. సెక్రటరియట్లో ఎప్పుడు పెట్టిండు ఆయన? కాబట్టి ఆయన మేము మా తాతలు చెప్పేవాళ్ళు, ఉమ్, నిజాం అంటే ఇట్లా ఉండేవాడు, రజాకార్లు అంటే ఇట్లా ఉండేవాడు, రిజ్వీ అనేటోడు. ఉమ్, ఆ దానికన్నా రెండింతలు ఎక్కువ చూపించాడు రాష్ట్రానికి 10 సంవత్సరాలు. ఒక దొర పోకడ, దొర నియంత్రణ, పెద్ద పెద్ద మాటలు. జర్నలిస్టులు ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడితే మాట్లాడకపోవడము, అనను హేళన చేయడము, ఉమ్, ఒక దళిత మంత్రిని పట్టుకొని చేయబట్టి దొబ్బేయడము, కొప్పులేశ్వరరావును. ఉమ్, ఎన్ని జరిగినాయండి. రాజయ్యను నిర్దార్శంగా బయటికి దొబ్బేసిండు మంత్రివర్గం నుంచి. ఎన్ని రకాలుగా అవమానాలు చేశాడు దళితుల మీద. ఆయన సబ్జెక్ట్ దళితుల మీద మాట్లాడాలంటే ఒక గంట సేపు మాట్లాడగలుగుతాను నేను. ఉమ్, కాబట్టి బీసీలకు ఉద్ధరించింది ఏం లేదు, ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు, వాళ్ళకి చేసింది ఏమీ లేదు. బీసీలకు జనగణ ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలను కూడా అన్నీ కూడా దానిలో ఒక స్కీమ్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన పంచాయతీరాజ్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ప్రక్షాళన ఎలా చేయాలనో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణలో మీ ప్రత్యర్థి బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్? చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది మేము నమ్ముతాం. ఇద్దరు ఒకటేనా? ఒకటే. ఇదంతా డ్రామా చేస్తా ఉన్నారు వాళ్ళు, కానీ మేము మొదటి నుంచి కూడా అంటే చాలా మంది చెబుతున్నారు, నాకు కూడా కొంతమంది మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది 17 పార్లమెంటు నియోజకవర్గాలలో, ఈ 2-3 వాళ్ళకి రావటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అదేవిధంగా ఏదైతే బీజేపీతో గొడవ పడటం వాళ్ళకి ఇష్టం లేదు, ఇప్పుడు కేసులు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందుల వల్ల లొంగిపోయింది అనేది కూడా ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అది వాస్తవమే, మీరు చెప్పింది 100% వాస్తవం. దాని ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా, సికింద్రాబాద్ పార్లమెంట్ చెప్తా. కిషన్ రెడ్డి గారు అందరికీ తెలుసు ఎవరు మనిషి, కేసీఆర్ కు మిత్రుడు. ఓకే, ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నాయకుని ఎవరు పెట్టాలా, ఎవరిని కిషన్ రెడ్డిని ఓడగొట్టాలంటే అంటే కేటీఆర్ లెవెల్లో ఒక మనిషి నాయకుడు ఉండాలి, ఆయన ఓడగొట్టాలి. పద్మారావు అనే వ్యక్తి అంత బలమైన నాయకుడు కాదు, కేవలం సికింద్రాబాద్ వారికే పరిమితం కాన్స్టిట్యున్సీ, మిగతా కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ప్రభావితం చేయలేడు ఆయన. నాగేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఉండే హైదరాబాద్ లో. అటువంటి నాయకుని కూడా మీరు భయభ్రాంతులు గురి చేసి ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. 10 సంవత్సరాలు ఆయన నలిగిపోయాడు అక్కడ. తర్వాత ఈరోజు స్వేచ్ఛగా వచ్చి బయట కాంగ్రెస్ పార్టీలో మేము వచ్చిండు, ఆయన స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంపీకి అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. అంటే అక్కడ నీకు స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే కిషన్ రెడ్డి దానం నాగేంద్ర అంటే ఈక్వల్ కనిపిస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ ఇది పద్మారావు అంటే నీకు కనబడాడు. అంటే నువ్వు ఎవరిని గెలిపించాలనుకుంటున్నావు, అక్కడ కిషన్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నావు. ఇది అర్థమైపోయింది ప్రజలకు క్లియర్ గా. చెవిళ్ళు కూడా సేమ్ అంతే కదా, మీరు ఈక్వేషన్స్ చూడండి ప్రతి ఎక్కడ పెట్టినా కానీ. చెవిళ్ళు కూడా అటు పక్కన చూస్తేనో మీ దగ్గరేమో రంజిత్ రెడ్డి ఉన్నాడు, అక్కడేమో చెవిళ్ళ ఆయన ఉంటాడు, ఎవరు మన కాసాని ముదిరాజ్ గారు, ఆయన బలమైన లీడరా, ఆయన అక్కడ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టి కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది అన్నది 100%. వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా మెదక్ కూడా సేమ్ అదే పరిస్థితి. ఎన్నికల వరకు కవిత డ్రామా నడుస్తుందండి, తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన మొన్న బయటకు వచ్చారండి, చాలా బాధపడ్డారు. నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నా తెలంగాణ ఇలా ఎండిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కట్టావు, ఎందుకు ఉసుకెలా కట్టావు సార్? మీకు మిషన్ భగీరథ నుంచి మిగతా ఎన్ని తీసుకొచ్చి మేమున్నాళ్ళు కనీసం బిందె బయట పట్టుకుని బయటకున్న పరిస్థితి లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బిందెలతో బయటకు ఉన్నారు జనం, నా ప్రజలందరూ అల్లాడిపోతున్నాడు అని చాలా ఫీల్ అవుతున్నాడు. ఏం చెప్తారు దీనికి? దానికి చెప్తానండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన హైదరాబాద్ లో అప్పుడు చాలా వాటర్ కష్టాలు ఉండేది వాస్తవం.
అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పెద్ద ఆయన బిందెలు ఖాళీ బిందెలతోని ప్రదర్శన చేశారు సెక్రటరియట్ దగ్గర. అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. ఓకే. ఆ ఇష్యూతోని గోదావరి నీళ్ళను, కృష్ణా నీళ్ళను హైదరాబాద్ తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి కంటిన్యూ చేసాడు. ఈ నేపథ్యంలో మేము ఆనాడు ప్రాణేత చేవెళ్ళ కట్టాలని మేము ఆ ప్రభుత్వంలో నిర్ణయించి దాన్ని శంకుస్థాపన చేస్తే దాని మూలకు నెట్టేసి కాళేశ్వరం ఎక్కడైతే ప్రాజెక్ట్ అక్కడ నిలబడదో ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి నేనే పెద్ద ఇంజనీర్ అని ఈరోజు ఆ ప్రాజెక్ట్ని కట్టి 1,00,000 కోట్ల రూపాయలు దాన్ని దుబారా చేసిండు కేసీఆర్ కాదా? కాబట్టి మేము ఈరోజు దాని మీద ఒక నివేదికను తెప్పించుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు మనము దీన్ని గెటన్ చేయవచ్చు, తీసుకెళ్ళవచ్చు ముందుకు. దానివల్ల ఆ ఎత్తుపోసే ఏదైతే పంపింగ్ ఉందో దానివల్ల కరెంటు యూజ్ అయ్యే ఖర్చు ఎంత అంటే 100 కోట్లు అండి. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అండి. ప్రజలకు ఇవ్వాల్సిన కరెక్ట్ అయిన ప్రాజెక్ట్ ప్రాణేత చేయవల్ల. అక్కడ నుంచి ఇట్లా నువ్వు లిఫ్ట్ చేస్తే ఏం రూపాయి ఖర్చు కాకుండా నీకు ప్రజలకు నీళ్ళు అందేటి. 1000 కోట్లు కానీ ఖర్చు పెడితే నీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. దానికి 1,00,000 కోట్లు తీసుకొని దీంట్లో పెట్టిండు. కాబట్టి ఇప్పుడు ఏవైతే డ్యామ్ ఎక్కడైతే చెరువులు కట్టిండు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ఇవన్నీ కట్టాడు కదా, ఆ రిజర్వ్ చేయడానికి వాటర్కు సరిపోతుంది, అది ఓకే. కానీ లిఫ్ట్ చేసే దగ్గర మాత్రం విపరీతమైన ప్రాబ్లం ఉంది. కరెంటు విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఇంజనీర్లు అందరు కూడా సార్ ఇది కరెక్ట్ కాదంటే నేను చెప్తున్నా కదా అన్నాడు. అంతే కట్టించిండు. మెగా వాళ్ళకి డబ్బులు సంపాదించిండు, ఈయన సంపాదించుకున్నాడు, ఎల్ఎన్టీ వాళ్ళు సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఏమైంది? ఎండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు కరువు వచ్చింది అంటున్నారు. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మా ప్రభుత్వం వచ్చింది సమ్మర్లోనే కదా. సమ్మర్లో న్యాచురల్గా ఎప్పుడైనా ఒక నెల 2 నెలల్లో పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. ఓకే. కానీ దాన్ని అధిగమించాలంటే 2 నెలలు మనం తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతాం. దానికి మనకు పవర్ కూడా చాలా కన్జనర్ ఉన్నది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 400 మెగావాట్లు ఇస్తా అని చెప్పిన గనుడు ఇక్కడ పోయింది పవర్. ఈరోజు ఎంత ఇబ్బంది ఉంది.